నమస్తే సార్. రామ్మా మధు, కూర్చో. సారీ సార్, మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాను. ఇది 2 months EMI. అదేంటమ్మా, మీ లోన్ మొత్తం క్లియర్ అయిపోయిందిగా, రిసిప్ట్ కూడా పంపించానే. క్లియర్ చేశారా? ఎవరు? ఒక్క నిమిషం అమ్మా. కే శ్రీనివాసరావు అమ్మా. అదేనమ్మా, గడ్డ ఉంటుంది శ్రీను అని, అతను వచ్చి క్లియర్ చేశాడు. హాయ్ మధు. హాయ్ భాను. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మధు. ఏంటది? మొన్న గ్యాంగ్స్టర్ జిన్నాభాయ్ తమ్ముడు మొన్న మర్డర్ జరిగింది కదా, కవరేజ్ కోసం వెళ్తే అతనేదో తప్పు చేసిన వాళ్ళ పోలీసులకు కనిపించకుండా పారిపోతున్నాడు. నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నాను, అతని గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిది. చిన్నబాయ్ ఎక్కడా చెప్పు. ఆ చిన్నబాయ్ ఎక్కడ ఉంటాడు? కాదిరి తప్ప ఎవరికి తెలియదు. ఆ కాదిరి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడ దొరుకుతాడో చెప్పు. నాకు కదిరి ఎక్కడ ఉన్నా కిసి भी हालत में ప్రతి శుక్రవారం మక్కా మస్జిద్ లో ఫస్ట్ నమాజ్ అవుతాడు. కాదిర్, చిన్నబాయ్ ఎక్కడ? చెప్పు సీను, జిన్నాబాయ్ తమ్ముడు చనిపోయిన ప్లేస్ లో నువ్వెందుకున్నావు? ఈ రోజు ఒక మనిషిని ఎందుకు వెంటాడుతున్నావు? బ్యాంక్ లో డబ్బెలా కట్టావు? నువ్వు పాపాలు చేసి సంపాదించిన డబ్బుతో చేసిన సహాయం నేను తీసుకోలేను సీను. మధు, అది పాపాలు చేసి సంపాదించిన డబ్బు కాదు, కష్టపడి సంపాదించిన డబ్బు. నువ్వు బాంబే నుంచి వెళ్ళిపోయావని మీ ఫ్రెండ్ చెప్పిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక తిరుగుతున్నా. నాకు ఒక రోజు అన్నీ నువ్వే నా పెళ్లి చేశావు. అలాంటిది నేనెక్కడున్నానో, అసలు ఏమైపోయానో కనీసం తెలుసుకోవాలనిపించలేదా నీకు? అది కాదు బంగారం, నేను చెప్పేది ఏంటంటే. ఏంటి నువ్వు చెప్పేది? అదే నీ సొంత చెల్లెలైతే ఇలాగే చేస్తావా? నువ్వు అంతకంటే ఎక్కువరా బంగారం. అసలు తప్పంతా వీడిది. నాదా? అవును, మీ వాళ్ళని ఒప్పేస్తానని మా చిన్న హైదరాబాద్ తీసుకెళ్ళు. నువ్వు ఎందుకు రాకపోయేసరికి మీ ఇంటికి ఎన్ని ఉత్తరాలు రాస్తాను తెలుసా నీకు? నా మీద కోపంతో అవన్నీ చింపేసి చెత్తపుట్లో పడేసింటాడు మా నాన్న. ఓహో, అవునరా? ఎల్కేజీ కుర్రాళ్ళు కూడా ఈమెయిల్స్ పంపిస్తున్న ఈ రోజుల్లో ఉత్తరాలు రాసేవా? కంప్యూటర్ చాలా చిరాకు బావ నాకు. అవును, నాకు తెలుసుగా. మనకి ఏది రాకపోతే చిరాకని. ఇంగ్లీష్ చిరాకు, కంప్యూటర్ గొడవలే. జరిగింది తెలియక ఎలా సీరియస్ అయిపోతుందో చూడు. రేయ్, ఇంతకీ ఏం చేస్తున్నావురా? ఏం చెప్పమంటావు బావా, జీవితం సర్వనాశనం అయిపోయింది. ఏమైందా బాయ్? ఫస్ట్ నుంచి దుబాయ్ వెళ్తాను చెప్తున్నాను కదా బావా. అందుకనే కదా దుబాయ్ జనం పిలిచాడు. ఆ పేరు ఒకటే మిగిలింది. దుబాయ్ వెళ్దామని మా అక్క దగ్గర అప్పు తీసుకున్నాను. ఇక్కడ కొత్త ఏదో మోసం చేస్తాడు. ఇప్పుడు ఈ బీచ్ లో పావుబాజీ వ్యాపారం చేసుకుంటున్నాం. నువ్వు మారలేదురా. నేను మారలేదు, నా పొజిషన్ మారలేదు. నువ్వేం వరి అవ్వకన్నయ్యా, నిన్ను దుబాయ్ పంపించే బాధ్యత మాది. ఓకే? అందుకే మా చెల్లి బంగారం అంటాను. మా సొంత అక్క డబ్బులు ఇచ్చిన కూడా ఎంతో తెలుసా? ఎక్స్ట్రా ఎంత ఇస్తా ఉంది అంటే వడ్డీ అనమాట. బంగారం. మళ్ళీ ఏమైందిరా మొహం అలా పెట్టావు? నా గురించి నీకు తెలుసు కదా బావా, మొదటి నుంచి అలా ఉండేవాడిను. వైజాగ్ లో ఎప్పుడు ఏ అమ్మాయితో అఫేర్ పెట్టుకోలేదు. ఏడ్సేవులే, నీతోనే ఎవరు పెట్టుకోలేదు. ఏదో ఒకటి ఊరుగా నూరు బొంబాయిలో ఒక అమ్మాయి సెట్ అయింది తెలుసా? మరి ఇంకేంట్రా? ఏం లేదు, నేను కంప్యూటర్ ఇంజనీర్ అబద్ధం ఆడేశాను. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమో అర్థమైందిలే, నువ్వు పావుబాజీ కూడా తెలిసి పారిపోయినట్టుంది. ఏరా, ఇంకా నీకు నిజాలు అలవాటు అవ్వలేదా? బావా హర్ట్ అయ్యావా? లేదు, తెలుసు. మీరు ఊరుకోండి అన్నయ్య. నువ్వు మా లవ్ కి హెల్ప్ చేసావు. నీ లవ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. వాడు ఫ్రెండ్ కాదురా, పాస్పోర్ట్. డబ్బు కట్టి నన్ను దుబాయ్ పంపిస్తాను. నేను అక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించి సెటిల్ అయిపోయాను అనుకో, మీ అందరినీ 1 by 1 లాగేస్తాను రా. మరి రామకృష్ణ మీ అందరినీ తీసుకెళ్ళి రామకృష్ణ వదిలేస్తాను రా. అక్కడ మనకు వంట మనిషి కావాలి కదా. అక్కడ పావుబాజీ ఊరెళ్ళదా? నేను వెళ్ళడం ఏంటండి? నేనే నువ్వు వెళ్ళిపోయావని అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పారా? ఎందుకని? నీలాంటి అబద్ధాల కోరి నుంచి మా మధుని తప్పించడానికి. పద మధు. నువ్వు సీను, మీతో కొంచెం మాట్లాడాలి. నాకు తెలుసు మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబద్ధం ఆడి బాబుజీ సెంటర్ లో పనిచేస్తున్నాను. చచ్చా, అదేం లేదు సీను. కష్టపడి ఏ పని చేసినా తప్పులేదు. అయినా నేను కోపంగా వెళ్ళిపోయింది మీరు తాగి పడేసిన బాటిల్స్ చూసి. సారీ అండి. అవును, మీరు వచ్చిన పని ఏమైందండి? సీను, నేను ఊరొచ్చింది మా అన్నయ్య కోసం. అన్నయ్య? తను ఇక్కడే ఒక కంపెనీలో వర్క్ చేసేవాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఆ కంపెనీ లేదు. నాకు తనని కలవడం చాలా ముఖ్యం సీను. మీరేం వరి అవ్వకండి. మీ అన్నయ్య ఫోటో ఉంటే ఇవ్వండి, నేను వెతికి పట్టుకుంటాను. థ్యాంక్ యూ సీను.
మధు ఉన్న ఒక ఫోటో ఇతనికి ఇచ్చేస్తే లైబ్రరీలో ఏమిస్తావు? అవును సీను, అన్నయ్య ఎక్కడున్న సెంట్రల్ లైబ్రరీకి వెళ్లే అలవాటు ఉంది. అందుకే ఈ ఫోటో అక్కడిచ్చి ప్రయత్నిస్తాను. ఒరే బావా, బంగారు నువ్వు మామూలు బంగారం కాదు, బంగారం. నువ్వు ఏదంటే అది అయిపోద్ది. ఏమైందన్నయ్య? ఏమైందా? నువ్వేమన్నావరా? చాలా అన్నా. నేను పావుబాజీ అని పారిపోయిందన్నావా? అమ్మాయి ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉంది తెలుసా? కంగ్రాట్స్ రా బావా, వెరీ హ్యాపీ ఫర్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్స్ అమ్మా. నువ్వు చెప్పడం అయిపోయిందా? మాకో ఛాన్స్ ఇస్తావా? ఏం చెప్పరా? ఐ థింక్ యూ షుడ్ టెల్ హిమ్. మీరే చెప్పండి. ఎవడో ఒకరు చెప్పండి రా. చెప్పండి. బావా నువ్వు మామ పోతున్నావురా. బాబోయ్, అది న్యూస్ ఏంటి? ఇది న్యూస్. నా చిన్నప్పుడు బొమ్మలన్నీ తెప్పించేస్తాను. ఈ బంగారం చిన్న బంగారం. ఈ వేసాడు ఇంకా చిన్న వేసాడు. అరే బావా, ఇది మామూలు విషయం కాదు రోయ్. పేపచ్చం చేసేద్దాం, చంపేద్దాం అంతే. వేసుకో. సీను, మీరు దుబాయ్ ఇప్పుడు వెళ్తున్నారు? నిన్న మా చెల్లి డబ్బులు కట్టేసిందండి. 1 వీక్ వెళ్ళిపోతాను. మీ సిస్టర్ ఉన్నారు ఎక్కడ? సొంత చెల్లెలు కాకపోయినా అంతకంటే ఎక్కువ మా ఫ్రెండ్ వైఫ్. ఓ, నేను కూడా రేపు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఏంటలా చూస్తున్నారు? నేను వెళ్ళిపోతుంది ఈ ఊరికి దూరంగా, మీకు దూరంగా కాదు. రేపు స్టేషన్కి వస్తారు కదా? Fantastic. Because of your designs also, మన బ్రాండ్ కి ఇంటర్నేషనల్ బ్రాండింగ్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఇదిగో మీరు అడిగిన అమౌంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవును సార్, ఎన్ని రోజులు అసలు తీసుకోకుండా ఇప్పుడు సడన్ గా మొత్తం అమౌంట్ తీసుకుంటున్నారు? నాన్నగారికి బ్యాంక్ లో లోన్ ఉంది. ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ ఇట్ ఆఫ్ సార్. ఓకే కూల్ సార్. థ్యాంక్ యూ సార్. బై బై. థ్యాంక్ యూ సార్. చక్రి, మనం చాలా షాపింగ్ చేయాలి. మా అయ్య గారికి బట్టలు కొనాలి, మధు కోసం గోల్డ్ తీసుకోవాలి, ఇంకా పూజ ఇవన్నీ ఓకే. నువ్వు ఇంకోసారి ఆలోచించుకో. నువ్వు మళ్ళీ రావటం, నాన్నగారు ఫీల్ అవటం ఇవన్నీ నీకు ఓకేనా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. చక్రి, అప్పుడు మా అయ్య గారు అలా అన్నందుకు నేనేం ఫీల్ అవ్వలేదు. ఐ కెన్ అండర్స్టాండ్. నిన్ను మీ చెల్లెల్ని చదివించడానికి ఆయన అప్పు చేశారు. నీ పెళ్లి చేస్తే వచ్చే డబ్బులతో అప్పు తీర్చేయచ్చు అనుకున్నారు, కుదరలేదు. అందుకే ఇలా మాట్లాడారు. అంతేకాని నా మీదేం కోపం లేదు. పూజా టీ నాకొద్దు. పూజ నో సంథింగ్, యు వెరీ స్వీట్. I know. I know. Thank you. What? మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ చిన్నబాయ్, మన బాస్. చిన్నబాయ్ మరికెవరో కాదు, మన బాస్. Can't believe this. ఇన్ని రోజులు మనం పనిచేసిన జిన్నాబాయ్ దగ్గర. చక్రి, ఇంకా విషయం వదిలే ప్లీజ్. నీకు వాడి గురించి పూర్తిగా తెలియదు. ఐ నో హిమ్. హీజ్ ఎ హైదరాబాదీ. వాడు పసిపిల్లలను కూడా చంపాడు తెలుసా? హీజ్ ఎ జాకల్. ఐ థింక్ వీ షుడ్ ఫీల్ రెస్పాన్సిబుల్. లెట్స్ గో టు పోలీస్ స్టేషన్. వద్దు చక్రి. వాట్ ఆర్ యు సేయింగ్ పూజా? చక్రి, ఇన్నాళ్ళు మనం కష్టపడింది మీకోసం, మాయ గారు చేసిన అప్పు తీర్చడానికి. ఇప్పటికే నన్ను పెళ్లి చేసుకుని వాళ్ళకి దూరం అయ్యాం. ఈ గొడవలొద్దు ప్లీజ్, మనం వెళ్ళిపోదాం. సరే, నువ్వు లగేజ్ ప్యాక్ చేస్తూ ఉండు. నేను లైబ్రరీకి వెళ్ళి బుక్స్ ఇచ్చొస్తా. చక్రి, నేను కూడా వస్తాను. एक्सक्यूज मी सर, ये आपके बुक. ఓకే. एक्सक्यूज मी, मेरा तस्वीर यहाँ पर. कल एक लड़की आई थी, ये फोटो यहाँ लगाने के लिए रिक्वेस्ट कर गई थी और एक लेटर भी आपके लिए छोड़ के गई. ప్రియమైన అన్నయ్య వదిలి నాకు. మధు, నేను మీకోసం ముంబై వచ్చాను. ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని కలవలేకపోయాను అన్నయ్య. నాన్నకి యాక్సిడెంట్ అయింది, నడవలేకపోతున్నారు. అప్పుడు మీతో అలా బిహేవ్ చేసినందుకు చాలా ఫీల్ అవుతున్నారు. నిన్ను వదిన్ని చూడాలంటున్నారు. అన్నయ్య ప్లీజ్, తప్పకుండా వస్తావు కదా? ఈ లెటర్ నీకు చేరుతుందని ఆశిస్తూ, నీ చెల్లెలు మధు. I'm so super kicked about it. Come, let's not waste any more time. Jinnabhai.
డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. చక్రి, యూర్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్. నువ్వు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండాలి. చిన్నబాయ్, మీ ఇద్దరం ఈ ఊరు వదిలి వెళ్దామని డిసైడ్ అయ్యాం చిన్నబాయ్. మేము మీ గురించి ఎవరికి చెప్పాం. ప్లీజ్ దయచేసి మమ్మల్ని ఏం చేయొద్దు. చచ్చిపోయిన మనిషి బతకడం ఎంత ఇంపాసిబుల్, నా గురించి తెలుసుకున్న మనిషి బతకడం కూడా ఈక్వల్లీ ఇంపాసిబుల్. కలలేకపోయాను. నా బ్యాడ్ లక్. డోంట్ వరీ మధు, లైబ్రరీలో లెటర్ ఇచ్చావు కదా, తప్పకుండా దొరుకుతాడు. ట్రైన్ టైం అవుతుంది, లోపలికి వెళ్దాం పదా. సీను వస్తా అన్నాడు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అమ్మాయి నా చెల్లెలు. చెల్లెలా? నేను రోజు చెప్పిన మధు గురించేరా? మధు ఇక్కడే ఉందిరా, మధు ఇక్కడే ఉంది, ఇక్కడే ఉందిరా. చక్రి 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 చక్రి. వాళ్ళని ఎక్కడే చంపాలన్న కోపాన్ని నా ఫ్రెండ్కి ఇచ్చిన మాటల కోసం అణుచుకుని ఇక్కడికి వచ్చాను. అనుకోకుండా ఒకరోజు జిన్నాబాయ్ ఇక్కడికి వస్తాడని తెలిసింది. జిన్నాబాయ్ సిటీకి వస్తున్నాడు సార్. వాడి టార్గెట్ మట్కా నాయక్, వాడి తమ్ముడు. ఆ తర్వాత మా బావ ద్వారా కాదిరి గురించి తెలుసుకుని వాడిని ఫాలో అయ్యాను. కాదిరి మనిషి స్థానంలో నేను అక్కడికి వెళ్లి వాడి తమ్ముడిని చంపేశాను. వాడు తప్పించుకున్నాడు. మీ అన్నయ్యకి నాకున్న స్నేహాన్ని అడ్డు పెట్టుకుని నీకు దగ్గర కావడం నాకు ఇష్టం లేదు, అందుకే చెప్పలేదు. నేను బ్యాంకులో కట్టిన డబ్బు మీ అన్న వదిలిన కష్టాచితం.